నేను మీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి పీఠాధిపతి పరంపర, అలాగే భృగు మహర్షి వంశధారకులం, గోత్రాలు పెట్టి గురువులం. ఇది ఈరోజు చాలా శ్రేష్టమైన రోజు. ఎందుకంటే స్వయం సేవక్ సంఘ్ అంటే స్వతహా మనని మనం రక్షించుకోవటం అనే భావం. స్వయం అంటే ఏంటండి? నన్ను నేను రక్షించుకున్నటువంటి కార్యక్రమం. అలాగే ప్రతి మనిషి అలా అనుకోండి, మననే కాదు, మన ఎదుటి వారిని కాదు, మన ఊరిని కాదు, పక్క ఊరు, మండలం, తాలూకా, జిల్లా, రాష్ట్రం, ప్రతిదీ మనం రక్షించుకోవచ్చు. ఎందుకంటే స్వయం సేవక్ సంఘ్ అనేది ఇది 100వ సంవత్సరం కాబట్టి ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు. అలా ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల మన హైందవ ధర్మంలో మన ఆడపడుచులకు, తర్వాత మన హిందూ బిడ్డలకి సంకల్పమే. ఎందుకంటే తెలియనప్పుడు తెలియపరచడం ఈ యొక్క స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థ. ఇవాళ ఇంతమంది వచ్చారంటే ఈ కార్యక్రమంలో మరి ఎంతమంది నేర్చుకున్నారో ఏమో నాకు తెలియదు, కానీ ఇటువంటి కార్యక్రమం వల్ల చాలా ఉన్నతమైన మనసుని పొందవచ్చు. ఎందుకంటే మీరు ఇప్పుడు చూశారు కదా, నృత్యం ఆడారు చిన్న పిల్లలు కదండి, పసిపిల్లలు, వాళ్ళ దేవుళ్ళతో సమానం. వాళ్ళను చూసి కూడా మనం జ్ఞానోదయం కావాలి. ఈ జ్ఞానోదయం ప్రతి పండగ రోజు ప్రతి ఊర్లో ఇటువంటి కార్యక్రమాలు జరిపితే మన ధర్మాన్ని మనం రక్షించుకోవచ్చు. ఎందుకంటే చిన్న పిల్లలకి తెలియపరచాలి, పెద్దవాళ్ళు తెలియపరిస్తేనే వాళ్ళకి దేవుడు ఇలా ఉంటాడు కదా. దేవుడు ఎలా ఉంటాడంటే ఈ పిల్లల రూపంలో ఉంటాడు. ఇప్పుడు నా నృత్యం ఆడారు కదా, అలా ప్రతి తల్లిదండ్రులు ఖచ్చితంగా నేర్పాలి. నేర్పలేని పక్షంలో మన ధర్మాన్ని మనం మర్చిపోతున్నట్లే. మర్చిపోతే ఏమవుతుందండి? ఒక పలానా వస్తే ఒక చోట పెట్టి మనం మర్చిపోతే ఏమవుతుంది? మనకు నష్టమా కాదా? ఇప్పుడు బండి తాళం ఇక్కడ పెట్టేసి ఇంట్లో బండి తాళం పెడితే అది మర్చిపోయాం అనుకోండి, ఎక్కడ పెట్టాము, ఏమవుతుంది? అప్పుడు ఆ రోజు పనికి పోవడం మర్చిపోవడం. కాబట్టి మీ పిల్లల్ని మీరు రక్షించుకోవాలంటే ఖచ్చితంగా స్వయం సేవక్ సంఘ్ అనే కార్యక్రమాలు లాంటివి ఖచ్చితంగా చేయాల్సిందే. స్వతహా కార్యక్రమాలు చేసుకోవాల్సిందే మన ధర్మాన్ని. నేను ఎందుకు చెప్తున్నానంటమ్మా, ముందు ఈ భావితరాలకి